హాయ్ అండి. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు పొద్దున్నే లేవంగానే చేసే ఫస్ట్ పని ఏంటి? టిఫిన్‌లోకి చట్నీ ప్రిపేర్ చేయడం. ఒక్కొక్కసారి మనకే అనిపిస్తూ ఉంటుంది. ఎంత చట్నీ బాగా చేసినా గానీ మంచి టేస్ట్ అనేది రావట్లేదు. వీధి చిర బాబాయ్ హోటల్ లాంటి టేస్ట్ రావాలంటే ఏం చేయాలి అని. ఏం లేదండి, ప్రాసెస్ ఒకటే కానీ ప్రొసీజరే వేరనమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే గనక 4 ఇడ్లీ తినేవాళ్ళు ఏకంగా ఇడ్లీ తినేస్తారండి. అంత బాగా చేయొచ్చు చట్నీని. తప్పకుండా ఈ చట్నీ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కప్పు వరకు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి హాఫ్ కప్పు వరకు పుట్నాల పప్పు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, పచ్చిమిర్చి మీ రుచికి తగినట్టుగా వేసుకోండి. దీంతో పాటుగా కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చడికి టేస్ట్ అంతా కూడా పల్లీలు ఫ్రై చేయడంలోనే ఉంటుందండి. బాగా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. కొంచెం జోరుగానే పట్టుకోండి. తర్వాత పోపు వేసుకోవాలన్నమాట. పోపు కోసం 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, అదేవిధంగా కరివేపాకు కూడా వేసుకొని ఎండుమిరపకాయలు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత దీంట్లోకి చట్నీ పోపు చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే చట్నీ రెడీ.